మన యొక్క ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకున్న ప్రియులరా ప్రార్థన చేసుకుందాం. కలుసుకున్నాం, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, దయగల తండ్రి, మహాపరిశుద్ధుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉంటున్నటువంటి గొప్ప దేవా, మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరు గొప్ప కార్యములు చేసిన దేవుడవు దేవా, మరి తండ్రి ఘన కార్యములు చేసినటువంటి దేవుడవు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి, అయ్యా మీలా మమ్మల్ని ప్రేమించే వారు ఎవరు లేరు, అందరిని బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి, మా కొరకు దేవా పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి దేవా ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని మాకు దేవా కనుపరిచి దేవా మరి తండ్రి ప్రభా, ఎవరు ప్రేమించినంతగా దేవా మీరు మమ్మల్ని ఇంతవరకు ప్రేమించినందుకు మీ స్తోత్రాలు. దేవా ఈ దినాల్లో కూడా మీరు ప్రేమిస్తున్నందుకు మీకు వందనాలు. రాబోయేటువంటి దినాల్లో కూడా మీరు ప్రేమించబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మీ అపారమైనటువంటి ప్రేమ కొరకు మీ స్తోత్రాలు. దేవా అవును ప్రభా, ఇదిగో నాయన మరొకసారి మీ పాద సన్నిధిలో ఈ విధంగా మేము చేరడానికి మాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యం కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి నాయన, మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క మేలును బట్టి ఎంతైనా మిమ్మల్ని స్తుతించబద్దులై ఉన్నాం, గణపరచబద్దులై ఉన్నాం ప్రభువా, మీకు స్తోత్రాలు. అవును నాయన, మీ సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అని సెలవిచ్చిన గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, ఈ విధంగా చేరడానికి మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయం కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొకసారి ప్రభువా దేవా, మమ్మల్ని మేము తగ్గించుకొని మీ యొక్క సన్నిధానంలో మీ శక్తిని మేము పొందుకోవాలని కోరుకుంటున్నాం. మీ ప్రసన్నతను మేము అనుభవించాలని కోరుకుంటున్నాం నాయన. ఇదిగో ప్రభువా, నా యొద్దకు వచ్చే వారిని ఎంత మాత్రం త్రోసివేయనని సెలవిచ్చిన గొప్ప దేవుడు. ఇదిగో ప్రభువా, మమ్మల్ని మేము తగ్గించుకొని దీనులమై రిక్తులమై దేవా మరి తండ్రి విశ్వాసంతో, నిరీక్షణతో, పట్టుదలతో దేవా మరి తండ్రి మీ పాద సన్నిధిలో మీ కృప కొరకు మేము వేచి ఉంటూ ఉండగా దేవా మరి తండ్రి నాయన మీ అపారమైనటువంటి ప్రేమతో, కృపతో మమ్మల్ని అందరినీ నింపమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన, సహాయం చేయండి. ఇదిగో ప్రభా, మరొకసారి మేము పాడుకునే పాటను మా కొరకు దీవించండి. దేవా కీర్తన 91 మేము చదువుకునేటువంటి సమయాన్ని మా కొరకు మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి నాయన, మరొకసారి మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడండి. దేవా కీర్తనల గ్రంథం నుంచి దేవా మేము ధ్యానం చేసుకుంటూ ఉండగా దేవా మరి తండ్రి నాయన మీ మెల్లనైన స్వరాన్ని మేము వినగలుగురామని సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ వాక్యం దేవా మా యొక్క ఆత్మలకి ఎంతో బలాన్ని చేకూరుస్తుంది. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఈ యొక్క కష్టకాలంలో, కరోనా దినాల్లో ఎంతో ప్రభా చుట్టూ భయాందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో మేము ఉంటూ ఉండగా ఈ వాక్యం చేస్తారు మీరు మమ్మల్ని ఆదరిస్తున్నందుకు, బలపరుస్తున్నందుకు దేవా మరి తండ్రి నాయన ఉత్తేజపరుస్తున్నందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరొకసారి మీ స్వరాన్ని మేము వినగూర్చుండగా మీరే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో కృప చూపించండి నాయన. మీరే పరిశుద్ధాత్మ రూపంలో మా మధ్య సంచరించమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో కృప చూపించమని దేవా మరి తండ్రి ఈ యొక్క కార్యక్రమాన్ని చూసేటువంటి ప్రతి బిడ్డను కూడా మీరే జ్ఞాపకం చేసుకుని మీ ఆత్మతో నింపి మీ దీవెనలతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయమని నన్ను తగ్గించుకుంటూ యేసయ్య ఘనమైన నామమును హెచ్చిస్తూ ముందున్న సమయం అంతటినీ మా కొరకు దీవించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మన షారూన్ ఆత్మీయ గీతాలను పాటల పుస్తకంలో నుంచి పాట పాడి దేవునామాన్ని మహిమపడదాం. 343వ పాట పాడుతున్నాం. అందరికీ తెలిసిన పాట 343వ పాట పాడుతున్నాం. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. దారి తప్పినా నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి, దారి తప్పినా నన్ను నీవు
వెదకి వచ్చి రక్షించితివి. నిత్య జీవము నిచ్చిన దేవా, నిత్య జీవము నిచ్చిన దేవా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో, ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో, నన్ను నీవు మరువాని దేవా, నన్ను నీవు మరువాని దేవా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. 91వ కీర్తన చదువుకుందాం. ప్రతిదినం చదువుకున్న విధంగా 91వ కీర్తన వచనం తర్వాత వచనం లాగు అందరం కలిసి చదువుకుందాం. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గురించి చెబుతున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ
నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను నీకు అపాయం ఏమీ రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థానముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నాకు ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నివాస స్థానముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారానికి సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నేను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను తొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని కనపరచెదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతన్ని కనపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. ఆమేన్. ఈ ఉదయకాలం ధ్యానం నిమిత్తం కీర్తనల గ్రంథంలో 13వ కీర్తన చదువుకుందాం. నేను సామ్ 13. యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరచిపోవుదువు, నిత్యము మరచెదవా? నాకెంతకాలము విముఖుడవై ఉందువు? ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుతును? ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఉందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును? యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నొందకుండాను, వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండాను, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కనులకు వెలుగిమ్ము. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుతున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించాను. ప్రార్థన. ప్రియప్రభా, ఈ ప్రాతకాల సమయంలో 13వ కీర్తన ధ్యానాన్ని మా కొరకు దీవించుము, ఆశీర్వదించుము. దూరం నుండి వ్యూ చేసేవారిని మీరు ఆశీర్వదించు, మాతో మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభా నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. కీర్తనకారుడు దావీదు తన జీవితంలో తాను వెళ్ళినటువంటి పరిస్థితులలో అనేక పాటలు వ్రాశారు. బహుశా తాను సౌలు చేత త్వరంబడిన కాలంలో కానివ్వండి, లేక కుమారుడు అబ్షాలోము తన మీద వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన కాలంలో కానివ్వండి, ఎంతో మనసులో నెమ్మది లేని వాడై, ఆత్మలో బాధ నొందినటువంటి వాడై తాను వ్రాసినటువంటి కీర్తనగా ఈ కీర్తనను మనం భావించవచ్చు. 13వ కీర్తన. 13వ కీర్తన మీరు జ్ఞాపకం ఉంచుకోవటానికి చాలా సింపుల్గా 6 ప్రశ్నలు, 2 మనవులు, ఒక పాట. దేవునికి 6 ప్రశ్నలు వేశాడు. అలాగే 2 మనవులు దేవునికి చేశాడు. ఆఖరిగా ఒక చక్కని పాట, స్తుతి తాను తన నోట వచించాడు. ఇది ఈ 13వ కీర్తనలో మనం చూచేటటువంటి విషయం. ఈ 6 ప్రశ్నలు గమనించండి. మొదటి ప్రశ్న ఎవరికి వేశాడు? దేవునికే. యెహోవా, దేవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మరచిపోదువు? మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, నిత్యము మరచెదవా? మూడవ ప్రశ్న, నాకెంతకాలము విముఖుడవై ఉందుము? నాలుగవ ప్రశ్న, ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును?
5వ ప్రశ్న, ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఉందును. 6వ ప్రశ్న, ఎంతవరకు నా శత్రువు నా మీద తనను హెచ్చించుకొను. ఇవి మొత్తం 6 ప్రశ్నలు. ఈ 6 ప్రశ్నల్లో మొదటి వచనంలో నిత్యము మరచెదవా అని క్వశ్చన్ మార్క్ ఉంది. అది వాస్తవంగా మొదటి ప్రశ్నతో కలిసి ఉన్నదే. ఎన్నాళ్ల వరకు నన్ను మరచిపోదువు, నిత్యము మరచెదవా. రెండో ప్రశ్న, 2 ప్రశ్నలు ఒక ప్రశ్నగా ఎంచితే హౌ లాంగ్, ఎంతకాలము, ఎంతవరకు, ఎంతవరకు, ఎన్నాళ్ల వరకు, ఎంతకాలము అనేటటువంటి ప్రశ్నలు, హౌ లాంగ్ దేవా ఎంతకాలము అనేటటువంటి ప్రశ్నలు మనకు 5 మార్లు ప్రాముఖ్యంగా ఈ కీర్తనలో కనబడుతూ ఉన్నాయి. భక్తుడు దావీదు తన జీవితంలో ఒక 7 లేక 8 సంవత్సరాలు సౌలుతో తరుంబడిన కాలం అది. ఎంత వేదన చెంది ఉంటాడు, ఎంత వేదన చెంది ఉంటాడు, ఎంత నిరీక్షణతో దేవుని కొరకు కనిపెట్టాడు. ఇప్పుడు మొదటి ఈ ప్రశ్నలను చూద్దాం మనం. యెహోవా ఎన్నాళ్ల వరకు నన్ను మరచిపోదువు, నిత్యము మరచెదవా. ఇప్పుడు ఒక ప్రశ్న, దేవుడు మరచిపోతాడా? ఆయన మన వంటి వాడా? మనమైతే మరచిపోతాం. మన జ్ఞాపక శక్తిలో పర్మనెంట్ మెమరీ, టెంపరీ మెమరీ 2 ఉంటాయి. అనేక విషయాలు మనం తాత్కాలికంగా జ్ఞాపకం ఉంచుకుంటాం, తుడుపు పెట్టేసేస్తూ ఉంటాం. 1000 రూపాయల నోటు ఎలాగున్నది, దాని రంగులన్నీ డిస్క్రైబ్ చేయండి అని అంటే చాలామంది ఖచ్చితంగా చెప్పలేము. ఒకప్పుడు 1000 రూపాయల నోటు అనేది ఉన్నది, మా చేతుల్లో తిరిగింది, మేము వాడేము. కానీ దాని కొలతలు లేకుంటే దాని కలర్స్ అన్నీ స్పెసిఫై చేసి చెప్పమంటే అది మా మనసులో నుంచి మేము తుడిచిపెట్టేము అంటాం. అలాగే పాత 500 రూపాయల నోటు కూడా కొన్ని మార్లు మనం కొన్ని విషయాలు మరచిపోతూ ఉంటాం. దేవుడు మరచిపోయేవాడా? దావీదు ప్రశ్న, ఎన్నాళ్ల వరకు నన్ను మరచిపోవుదు, నిత్యము మరచెదవా. దేవుడు మరచిపోవడం తెలుసు దావీదు. అయినా తన శ్రమను బట్టి, దేవా నువ్వు మౌనంగా ఉన్నావు కాబట్టి నేను ఇలాగ అనుకోవాల్సి వస్తుంది. నువ్వు మరచిపోయావా, నువ్వు మరచిపోయావా. ఆఫీస్ పరిభాషలో చెప్పాలంటే నా ఫైల్ ప్రక్కన పెట్టేసేసావా, దాన్ని పట్టించుకోవటం లేదా. నా అంశాలు నేను ఎంతకాలంగా ప్రార్థన చేస్తున్నాను దేవా, నెరవేర్పు నేను ఎందుకు చూడలేకపోతున్నాను. 2వ ప్రశ్న, నాకెంతకాలము విముఖుడవై ఉందువు. నాకేమనిపిస్తూ ఉన్నది, భక్తుడు ఏమనుకుంటూ ఉన్నాడు, దావీదు ఏమంటూ ఉన్నాడు, దేవా నీవు నీ ముఖం తిప్పుకున్నట్టు అనిపిస్తూ ఉంది. నీవు నా మనవి వినటానికి సిద్ధంగా ఉంటే నీ నుండి నేను జవాబు పొంది ఉండాలి కదా. నీవు నాకు విముఖుడు అయ్యావు. అయితే ఎంతకాలం, ఎంతకాలం జవాబు ఇవ్వకుండా ఎంతకాలం. 2వ వచనం, ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును. ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుతును. ఇప్పుడు దేవుడు ఎప్పుడైతే తన ముఖం తిప్పుకున్నాడో, ఆయన విముఖుడుగా ఉన్నాడు, మర్చిపోయినట్లుగా దేవుడు కనబడుతూ ఉన్నాడో, దానిని బట్టి విశ్వాసి హృదయంలో బాధ, చింత, దుఃఖం కలుగుతుంది. దేవా నా హృదయంలో నుండి విచారం వస్తూ ఉన్నది, చింత వస్తూ ఉన్నది, వర్రి నన్ను కమ్ముతూ ఉన్నది, నా మనస్సును కమ్ముతూ ఉన్నది. ఎలాగట, ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఉందును. దుఃఖం అనేది మానవుని హృదయాన్ని తినివేస్తుంది, ఆలోచనలను తినివేస్తుంది, సంతోషాన్ని హరించి వేస్తుంది, హృదయాన్ని కృంగజేస్తుంది, శరీరం యొక్క నరాలను అది బలహీనపరుస్తుంది. వర్రి చాలా భయంకరమైనటువంటి విషయం. పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఉన్నాను అంటూ ఉన్నాడు. ఎన్ని రోజులు దేవా, ఎన్ని రోజులు? నాకు నిరీక్షణ లేదా? నేను ఎలాగూ నా పగలంతా దుఃఖపడుతూ
అలసిపోయి రాత్రి నిద్రపోవాల్సిందేనా? రాత్రి కూడా నిద్రపడుతుందా? ఆఖరు ప్రశ్న, ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకును? ఇంకొక ఆస్పెక్ట్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ ఆస్పెక్ట్ ఏంటంటే, శత్రువు తన ఎదురుగా నిలవబడి ఎగతాళి చేస్తూ ఉన్నట్టుగా, నేనే గెలిచాను అని శత్రువు చెప్తూ ఉన్నట్టుగా దైవజనుడు ఫీల్ అవుతూ ఉన్నాడు. ఎంతవరకు నా శత్రువు నా మీద తను హెచ్చించుకోడు? ఎంతవరకు నా శత్రువు నా మీద తను హెచ్చించుకోడు? గమనించండి. మనం చాలా మార్లు శక్తి కలిగిన వారమై ఉండి కూడా ఏమీ చేయలేక చూస్తూ ఉండవలసి వస్తుంది. దేవుడు మనల్ని ఆపివేస్తాడు. ఇక్కడ భక్తుని అనుభవం ఏంటంటే, దావీదు యొక్క అనుభవము, శత్రువు తనను హెచ్చించుకుంటూ ఉన్నాడు, శత్రువు తనను భయపెడుతూ ఉన్నాడు, తానే గెలిచాను అన్నట్టుగా తాను ప్రవర్తిస్తూ ఉన్నాడు. భక్తుడు చూస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు ప్రశ్నలు 5 ప్రశ్నలు, ఎందుకంటే మొదటి 2 ప్రశ్నలు ఒక ప్రశ్నగా లెక్క వేసుకుంటే, దేవా యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదు, నాకు ఎంతకాలము విముఖుడవై ఉండువు, ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయములో పగలంతా దుఃఖాక్రాంతున్న ఎందును. తర్వాత ప్రశ్న, 5వ ప్రశ్న, ఎంతవరకు నా శత్రువు నా మీద తను హెచ్చించుకోడు. ఇప్పుడు ఇలాగూ ఈ ప్రశ్నలు దేవునికి వేసి ప్రార్థన మొదలుపెట్టాడు. 3వ వచనం, యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరం ఇమ్ము. ప్రశ్నలన్నీ వేసి దేవుని జవాబు కొరకు తాను కనిపెడుతూ ఉన్నాడు, దేవుని అడుగుతూ ఉన్నాడు. దేవా నాకు సహాయం చేయవా, నాకు జవాబు ఇవ్వవా? కొన్ని మార్లు ఆయన జవాబిస్తే తప్ప మన హృదయంలో ఉన్నటువంటి వేదన అది అణగిపోదు, మన హృదయంలో ఉన్నటువంటి బాధ తీరదు. నా మీద దృష్టి ఉంచి, సో ఇండివిజువల్గా ఆయన తన అటెన్షన్ మన మీద ఫోకస్ చేయాలి. 4వ వచనం, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కనులకు వెలుగు. 2 మనవులు ఇక్కడ తాను దేవుని సన్నిధిలో చేస్తూ ఉన్నాడు. 2 మనవులు దేవుని సన్నిధిలో చేస్తూ ఉన్నాడు. 1, నాకు జవాబివు. 2, నా కనులకు వెలుగు దయచి. జవాబు ఇవ్వకపోతే మన హృదయంలో ఆ ప్రశ్న అలాగే మిగిలిపోతుంది, ప్రశ్నలు మిగిలిపోతాయి. దేవుడే మనకు జవాబు ఇచ్చినప్పుడు అప్పుడు నెమ్మది కలుగుతుంది. 2వ భాగం ఏంటంటే, నేను మరణ నిద్ర నొందకుండా, దేవా నా జీవితం ఇలాగే ముగిసిపోతుందా, నా శత్రువు నేనే గెలిచాను అని చెప్తూ ఉంటే నేను వింటూ ఉండాలా, అలాగే నేను ఈ లోకాన్ని దాటి వెళ్ళిపోతానా? నా బలమంతా ఖాళీ అయిపోయింది, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండా. అంటే పోరాడి 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 అలసిపోయినటువంటి విశ్వాసం, బలహీనంగా తాను ఇక నేను నిలవబడలేను, నాకు శక్తి లేదు అనేటటువంటి పరిస్థితి ఈయనకు సంభవించినట్టు అనిపిస్తుంది. నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండా నా కనులకు వెలుగు. చీకట్లో, నైట్ ఆఫ్ వీపింగ్, ఏ డే ఆఫ్ వీపింగ్, ఏ నైట్ ఆఫ్ అన్రెస్ట్ తన జీవితంలో అనిపించిన తర్వాత, దేవా నాకు వెలుగు దయచేయి, నాకు వెలుగు దయచేయి. ఏ వైపు చూచినా చీకటే కనబడుతూ ఉన్నది, అంధకారమే కనబడుతూ ఉన్నది, బాధే కనబడుతూ ఉన్నది, సమస్యలే కనబడుతూ ఉన్నాయి, నిరీక్షణ కనబడటం లేదు. నీవు నాకు అనుగ్రహిస్తే తప్ప వెలుగై ఉన్నటువంటి దేవా నా కన్నులకు వెలుగిమ్ము. ఇది తన మనవులు 2 మనవులు. 1, నాకు జవాబివు.
ఆయన స్వరం వినబడితే దేవుని స్వరం, దేవుని వాగ్దానం, దేవుని ధైర్యవచనం, దేవుని ఆదరణకరమైన మాట మనకు వినబడితే మన ప్రాణం తెప్పరిల్లుతుంది. ఈ రోజుల్లో మనమందరం ఈ కోవిడ్-19 యొక్క వార్తలు మనం చూస్తూ ఉన్నాం. మన మైండ్ సెట్ ఎలాగ మారిపోయిందంటే ఈ అంకెలతోనే నిండిపోతుంది. కొన్నిసార్లు మనకు నిరాశ వస్తుంది. అవునా, ఇంతమందా, ఇంతకాలమా, ఇన్ని దేశాల? 210 ప్రపంచ దేశాలు సామాన్యమా? వేల కొలదిగా మరణిస్తూ ఉన్నారు. లక్షల కొలదిగా పాజిటివ్ కేసెస్ మనము లెక్కల్లో చూస్తూ ఉన్నాం. దేవుడు విముఖుడయ్యాడా? ఇక్కడ దావీదు యొక్క అనుభవము మన కాలంలో 2020వ సంవత్సరంలో ఈ దినాల్లో జీవించినటువంటి మనం ఎదుర్కొనేటటువంటి సమస్యలకు మనం కూడా దేవుని సన్నిధానంలో మన ప్రశ్నలు ఇవే కావచ్చు, మన మనవులు ఇవే. దేవా, మా మీద దృష్టి ఉంచి మాకు ఆలోచన చెప్పు, మాకు జవాబు ఇవ్వు, మా కన్నులకు వెలుగు దయచి. 5వ వచనం, ఆఖరి వచనంలో తాను ఒక పాట పాడుతూ ఉన్నాడు. ఏమని? నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షిస్తున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించాను. అంత దుఃఖంలో ఉన్నటువంటి భక్తునికి పాట ఎలా వచ్చింది? తాను తన విశ్వాసానికి పునాది ఏమిటి అని ఆలోచించాడు. పునాది ఏమిటి? నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. మన యొక్క ఫెయిత్, బిలీఫ్ దేవుని న్యాయం పైన ఉంచితే మనం నిలవలేం కదా. అందుకే కృపపై మనం ఆధారపడుతూ ఉన్నాం. కృప ద్వారా రక్షింపబడ్డాం. కృప ద్వారానే విశ్వాస జీవితంలో కొనసాగుతున్నాం. మన మనవులన్నీ కృపాసనం దగ్గరికే మనం తీసుకుని వస్తూ ఉన్నాం. అంత దుఃఖంతో ఉన్నటువంటి భక్తుడు 5వ వచనం ఈ కీర్తన యొక్క చివరి భాగం వచ్చేసరికి నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుతున్నది అన్నాడు. హృదయంలో సంతోషం వచ్చింది. కొన్ని వార్తలు మనం వింటే మన హృదయంలో సంతోషం వస్తుంది. మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఏవైనా సరే మంచి విషయాలు, గొప్ప టెలిగ్రామ్స్ ఉండేవి, మంచి న్యూస్ టెలిగ్రామ్ వస్తే హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. లేక కొంతమంది వారికి సంబంధించినటువంటి మంచి ఇంపార్టెంట్ న్యూస్ వచ్చినప్పుడు, లెటర్స్ వచ్చినప్పుడు ఆ లెటర్ చదువుతూ ఉండగానే వారి హృదయంలో చాలా సంతోషం వారి ముఖంలో తేటగా కనిపించేది. మరి మన హృదయం హర్షించడానికి దేవుని వాక్యము, ఆయన శిలువ తప్ప మరి దేని వైపు మనం చూడగలం? ఆయన పునరుద్ధాన విజయం వైపు కాక మరి దేని వైపు నీవు నేను చూడగలం? భక్తుడు అంటూ ఉన్నాడు, యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించాను. నేను పాట పాడతానంటూ ఉన్నాడు. పాడగలడా? ఇప్పుడు దుఃఖంతో ఉన్నటువంటి వ్యక్తి ప్రశ్నతో ప్రారంభమై పాటతో ఈ కీర్తన ముగిసింది. ప్రశ్నతో ప్రారంభమై పాటతో ముగిసింది. మనం కూడా చాలా మార్లు మన అనుభవం ఇలాగే ఉంటుంది. ప్రభువా ఎన్నాళ్ళు, ప్రభువా ఎన్నాళ్ళు. దేవుని గ్రంథంలో యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ప్రవక్త యెషయా దేవుణ్ణి అడిగాడు, దేవా ఎంతకాలం అని. దేవుడు జవాబు చెప్పాడు. చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం, ప్రభువా
ఎన్నాళ్ల వరకు అని నేను అడుగగా, ఎన్నాళ్ల వరకు ఎందుకు అడిగాడు? ఆ పైన మా నిమిత్తం ఎవరు పోతారు అంటే యెషయా నేనున్నానన్నాడు. అయితే నీవు వెళ్ళి 9వ వచనం, ఈ జనులతో ఇట్లను మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలిసి కొనుకుందురు. కనుక 10వ వచనంలో అంటాడు, నీవు వెళ్ళి ఈ జనుల హృదయం క్రొవ చేసి వారి చెవులు మందపరిచి వారి కనులు మూయించు. ఇటువంటి నెగిటివ్ థింగ్స్ చేయటానికి ప్రవక్త వెళతాడా? వెళ్ళాలా? దాని అర్థం ఏంటి? ప్రవక్త చెప్పినా వారు వినరు, అది దాని అర్థం. కన్నులతో చూచి వారు నమ్మరు, చెవులతో విని వారు నమ్మరు, హృదయంతో వారు గ్రహించరు, మనసు మార్చుకొని స్వస్థత పొందరు. ఎందుకంటే వారి హృదయం దేవునికి దూరంగా ఉంది. 21st సెంచరీలో ప్రజలు ఎలాగున్నారు? వారి నాగరికతను బట్టి, వారి జ్ఞానాన్ని బట్టి, వారి టెక్నాలజీని బట్టి, వారి వస్తు సముదాయాన్ని బట్టి, వారి వాహనాలను బట్టి, వారికి ఉన్నటువంటి వాటిని బట్టి, వీటిని బట్టి, భూ సంబంధమైన వాటిని బట్టి అతిశయిస్తూ, నాకు దేవునితో ఏం పని ఉన్నది, నేను దేవుణ్ణి ఎందుకు అడగాలి, నాకు అన్నీ ఉన్నాయి, నాకేం అవసరం ఉన్నది అని జనుల హృదయము అది చాలా మందంగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఫ్యాట్తో ఉంది. అందుకే దేవుడు అన్నాడు, వారి కనులు మూయించు, జనుల హృదయం క్రొవ చేసి వారి చెవులు మందపరిచి వారి కనులు మూయించు. ఓ ప్రక్క ప్రవక్త చెప్తూ ఉన్న దేవుడు ఆయా కాలాల్లో అన్ని దేశాల్లో తన బిడ్డలైన వారిని రైజ్ చేసి తన వాయిస్ ఆయన వినిపిస్తూనే ఉంటాడు. జ్ఞాపకం ఉంచుకోండి, ఒక కీడు రాకమునుపు దేవుడు ఒక ప్రకటన పంపిస్తాడు, ఒక డిక్లరేషన్ పంపిస్తాడు, ఒక అనౌన్స్మెంట్, ఒక వార్నింగ్ దేవుడు పంపిస్తాడు. ఇప్పుడు విపత్తుల సంస్థ ఉన్నది ప్రతి రాష్ట్రంలో. మీ ప్రాంతంలో పిడుగుపడబోతూ ఉన్నది, భయంకరమైనటువంటి ఉరుములు, జాగ్రత్త, సిద్ధపడండి, కాపాడుకోండి, సేఫ్ ప్లేస్లోకి వెళ్ళండి అని చెప్పేసేసి మీ సెల్కి మెసేజ్లు వస్తూ ఉంటాయి. తెలుగులో వస్తూ ఉంటాయి, ఇంగ్లీష్లో వస్తూ ఉంటాయి. రాష్ట్ర విపత్తుల సంస్థ పనిచేస్తూ ఉన్నది, వారు మెసేజెస్ పంపిస్తూ ఉన్నారు. మనందరికీ అనుభవమే. వాతావరణ శాస్త్రవేత్తలు అయితే ఇదిగో వర్షం రాబోతుంది, రాబోయే 2-3 రోజుల్లో వడగండ్లతో కూడిన వర్షం రాబోతున్నది. ఎలక్ట్రిసిటీ సప్లై వాళ్ళు ఇదిగో మీ ఏరియాలో ఇంతసేపు పవర్ కట్ ఉంటుంది అని కూడా పంపిస్తూ ఉంటారు మెసేజెస్. మనుషులు పరిపాలనలో ఉన్నవారు ప్రజలకు చక్కని హెచ్చరికలు చేస్తూ ఉంటారు. దేవుడు తన ప్రజలకు హెచ్చరిక చేయడా? చేస్తాడు. మరి వారు ఏం చేస్తుంటారు? పెడచెవిని పెట్టుంటారు. ఇప్పుడు మనం వెనుదిరిగి చూసుకుంటే ప్రపంచ దేశాల్లో కలిగేటటువంటి నష్టానికి మునుపు దేవుడు అరణ్య రోదనలాగా తన ప్రవక్తలను పంపించి ఎ క్రై ఇన్ ద విల్డర్నెస్ ఆయన వారితో మాట్లాడి ఉంటాడు. నిస్సందేహంగా గుర్తుంచుకుందాం మనం. యెషయాకు దేవుడు అదే చెప్పాడు, వారి కనులు మూయించు. ప్రభువా ఎన్నాళ్ళ వరకు అడుగ్గా, నివాసులు లేక పట్టణములను, మనుష్యులు లేక ఇండ్లును పాడుగు వరకును, దేశము బొత్తిగా వీడగు వరకు. ఇటలీ ప్రాంతాల్లో కాబోలు తోఫెత్ అనేటటువంటి స్థలాన్ని గురించి ఆ మధ్య ఎవరో అంటూ ఉన్నారు, పేరుకు తగినట్టుగా శవాల బుట్టలే అని. వాస్తవంగా యెరూషలేము ప్రాంతాల్లో ఉన్నది అసలు తోఫెత్. ఇది తోఫెత్ అని పేరు పెట్టబడినటువంటి స్థలం మాత్రమే. శవాల గుట్టలు. ఎందుకు సంభవించింది ఈ పరిస్థితి? నామకార్థ భక్తి, ఆచార భక్తి, అసలైన భక్తి లేకుండా కృత్రిమ భక్తి కనుబరుస్తూ దేవుని నుండి దూరంగా తమ హృదయాలను దూరం చేసుకుంటే, మానవుడు నిజంగా దేవునిపై ఆధారపడకపోతే దేవుడు కీడు ఎలా చేస్తాడు అనేది చరిత్ర చెప్పేటటువంటి సత్యం. ఎన్నాళ్ళు యెషయా భక్తుడు ఎన్నాళ్ళు అని అడిగాడు. ప్రకటన గ్రంథంలో కూడా
ఇంకా కొంతమంది ఒక వ్యక్తి కాదు, అనేక మంది వారి యొక్క స్వరము దేవా ఎన్నాళ్ళు అని అడుగుతూ ఉన్నారు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం నుండి చదువుతాను. ప్రకటన 6:9 నుండి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు, నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసేది. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇవ్వబడెను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాస్తుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను. ఎంతకాలం అనేటటువంటి ప్రశ్నకు ఇవ్వబడినటువంటి జవాబు. వారు ఏమని అడిగారు? దేవా, నీ తీర్పు ఎందుకు ఆలస్యం అవుతూ ఉన్నది? నిరపరాధుల రక్తము ఏ స్థలములో చిందింపబడుతుందో ఆ రక్తము చిందించడానికి కారకులైనటువంటి వారి మీదికి దేవుని తీర్పు వస్తుంది. దట్ ఈస్ యూనివర్సల్ ట్రూత్, జ్ఞాపకం. సార్వత్రిక సత్యమై, సార్వత్రిక సత్యం ఏ దేశంలోనైనా సరే, ఎవరి మధ్య అయినా సరే గుర్తుంచుకుందామా. నిరపరాధుల రక్తము చిందించబడినప్పుడు ఇక్కడ ఈ హతసాక్షులు బలిపీఠం క్రింద ఉన్నటువంటి వారి యొక్క ఆత్మల నుండి వచ్చినటువంటి స్వరం, నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందని బిగ్గరగా కేకలు వేస్తారు. కొన్ని దేశాల్లో యేసుక్రీస్తు ప్రభువును వారు ఎరిగి ఉండకపోవచ్చు, కానీ వారిలో మనస్సాక్షి ఉన్నది. వారి మనస్సాక్షి యొక్క స్వరాన్ని కూడా ధిక్కరించి మనుషులు కీడు చేస్తే దేవుని పక్షంగా వారిని హెచ్చరించినటువంటి వారిని, సువార్త చెప్పినటువంటి వారిని వారు చంపివేస్తే ఆ గ్రామము, ఆ పట్టణము, ఆ ప్రజల మీదికి దేవుని తీర్పు వస్తుంది అనేది చాలా ఖచ్చితమైనటువంటి విషయం. గుర్తుంచుకోండి. గ్రాహం స్టెయిన్స్ గారు కాల్చబడిన తరువాత ఆ ప్రాంతం మీదికి భయంకరమైనటువంటి వరదలు వచ్చింది. చరిత్ర వెనుదిరిగి చూసుకోండి ఒకసారి. చాలా భయంకరం. అనేకులు నష్టపోయారు, చనిపోయారు. దేవుడు తీర్పు తీర్చుకుని ఉంటాడా? అమాయకుల, నిర్దోషులైనటువంటి వారి రక్తానికి దేవుడు ప్రతిదండన చేస్తాడు. ఇక్కడైతే ప్రపంచమంతటికీ ప్రతిదండన చేసే నిమిత్తం, సృష్టి అంతటికీ ప్రతిదండన చేసే నిమిత్తం దేవుడు సమయం తీసుకుంటూ ఉన్నాడు. ఇంకా కొంచెము కాలము సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు కొంచెము కాలం. ఈ ఉదయకాలం మనం కీర్తనకారుడు చెప్పినటువంటి మాట జ్ఞాపకం చేసుకుంటూ మన యొక్క సమస్యలకు జవాబు రావటానికి, మన యొక్క మనవులకు దేవుడు జవాబు ఇవ్వటానికి కొన్ని మార్లు కొంచెము కాలము మనము వెయిట్ చేయాలి. ఇది మన నిరీక్షణకు ఒక టెస్ట్. నీవు ఎంతకాలము ఓపిక పట్టి విశ్వాసివి దేవుని సన్నిధిలో ఎదురు చూడగలవు. నీ నమ్మకం ఫేడ్ కాకుండా ఎంతకాలము నీవు ఆయన వైపు చూడగలవు అనేది ఒకసారి ఉదయకాలం మనము ఆలోచన చేసుకుందాం. 13వ కీర్తన. ప్రశ్నలు 6 కనబడుతున్నాయి కానీ 5 అవి కుదించుకుంటే, ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోతావు దేవా, ఎంతకాలం విముఖుడుగా ఉంటావు? తన వైపు చూచి అంటూ ఉన్నాడు, ఎంతకాలం నేను చింతపడతాను, ఎంతకాలం పగలు దుఃఖాక్రాంతుడై ఉంటాను. ఒక ప్రక్క
తన వైపు చూసుకోవటం లేదు, దేవుని వైపు చూడటం లేదు, దూరంగా ఉన్న శత్రువు వైపు చూచి అంటున్నాడు, ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకోడు. మన జీవితాల్లో మన వైపు చూసుకున్నా మనకు నిరీక్షణ కనపడదు. శత్రువు వైపు చూచినా మనం దుఃఖపడవలసి, బాధపడవలసి వస్తుంది, కృంగిపోవలసి వస్తుంది. అందుకే తన మనవి, పిటిషన్ దేవుని దగ్గర తీసుకుని వెళ్ళి, దేవా నాకు ఉత్తరం ఇవ్వు, నా కనులకు వెలుగు. మనం కూడా దేవుడిని అడుగుతాం. దేవా భవిష్యత్తును గురించి రకరకాలుగా భవిష్యత్తును గురించినటువంటి ఫోర్కాస్ట్ వినబడుతూ ఉన్నాయి. అయితే నేను నీ యందు నమ్మిక ఉంచుతున్నాను, నీ కృప యందు నేను నమ్మిక ఉంచుతున్నాను. 5వ వచనం కీర్తనకారుడు దావీదుతో మనం కూడా కలిసి మాట చెప్తాం. నేనైతే నీ కృప యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షిస్తున్నది. దేవా, ఈ పాండమిక్ నుండి నీవు నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని నీవు కాపాడుతావు. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షిస్తున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు. ఇంకా నెరవేరక మునిపే విశ్వాసంతో దేవుడు ఉపకారం చేశాడు, మేలు చేశాడు. తన కృంగుదలకు కారణమైనటువంటి అంశాలు దేవుడు తన ముందు నుండి తొలగించాడు అని గ్రహించి దేవుని కీర్తిస్తూ ఉన్నాడు. నేను ఆయనను కీర్తించేదను. ఒక చక్కని పాట, దానిలో 1-2 వచనాలు నేను ఈ ఉదయకాలం మీకు పాడి వినిపించాలని నేను ఆశపడుతున్నాను. 1860వ సంవత్సరంలో ఒక భక్తుడు, శామ్యుల్ జాన్ స్టోన్ అనేటటువంటి భక్తుడు ఈ పాట రాశాడు. ద చర్చ్ ఈజ్ వన్ ఫౌండేషన్, ఈజ్ జీసస్ క్రైస్ట్ హర్ లార్డ్, షీ ఈజ్ హిజ్ న్యూ క్రియేషన్ బై వాటర్ అండ్ ద వర్డ్, ఫ్రమ్ హెవెన్ హీ కేమ్ అండ్ సాట్ హర్ టు బీ హిస్ హోలీ బ్రైడ్ అని చాలా చక్కని పాట రాశాడు. దానిలో 2 వచనాలు తెలుగులో ఈ సంఘపు పునాది క్రీస్తు సాదీశుడే అని ఉంటుంది. ఒక విధంగా అపోస్తలుల విశ్వాస ప్రమాణములోని అంశాలు ఈ పాటలో కనబడతాయి. ఈ పాటలో 2 వచనాలు ఎందుకో ఈ ఉదయకాలం నా మనసులో పదే రింగ్ అవుతూ వచ్చింది. నేను కాలేజ్ విద్యార్థిగా ఉన్నప్పుడు సెయింట్ మాథ్యూస్ చర్చ్ ఇంగ్లీష్ సర్వీస్లో ఈ పాట పాడేవారు. మేము హాస్టల్లో మార్నింగ్ మా డివోషన్లో కూడా కొన్ని మార్లు ద చర్చ్ ఈజ్ వన్ ఫౌండేషన్ అనేటటువంటి పాట మేము పాడేటటువంటి వారు. అందువలన ఈ పాట ఒక వచనంలో దేర్ క్రైస్ గోస్ అప్ హౌ లాంగ్, ఇది నా మనసులో పదే ఈ వచనం లేక ఈ మాట నా హృదయంలో ఎంతో నన్ను తాకుతూ వచ్చింది. అందుకే తెలుగు కొందరికి వచ్చినటువంటి వారికి, ఇంగ్లీష్ రాని వారు ఒకవేళ అర్థం కాకుండా వినండి. శ్రమలో, ఈ యుద్ధంలో నేను దేవుని సమాధానం కొరకు కనిపెడతాను. అద్భుతమైనటువంటి ఆయన దర్శనం నేను పొందే వరకు, సంఘము విజేత అయ్యే వరకు, నేను ఈ పోరాటం నుండి విశ్రమించే వరకు నేను ఆయన వైపు చూస్తాను. అంతేకాదు, నన్ను బాధించేటటువంటి వారు, దుర్బోధలు, అలాగే రకరకాలైనటువంటి పరిస్థితులు సంఘంలో వ్యాపించాలని ప్రయత్నం చేసిన దేవుని పరిశుద్ధులు, వారు తమ హృదయాల్లో నుండి దేవా ఎంతకాలము హౌలాం అనేటటువంటి ప్రశ్న వారి హృదయాల్లో నుండి దేవుని సన్నిధానానికి వెళుతూ ఉండగా, దుఃఖంతో కూడినటువంటి రాత్రి ఉదయకాల ప్రాతకాల స్తుతి పాటగా మారుతుంది అని ఈ వచనాలు చెప్తాయి. Meet toil and tribulation, a tumult of a war. She waits the consummation of peace for everywhere, till with the vision glorious our longing eyes are blessed.
church victorious shall be the church at rest. Though with a scornful wonderment see her sore oppressed, by schisms rent asunder, by heresies distressed. Yet saints their watch are keeping, their cries goes up, how long? And soon the night of weeping shall be the morn of song. And soon the night of weeping shall be the morn of song. ఈ వచనంలో దేర్ క్రైస్ గోస్ అప్ హౌ లాంగ్, ఆ పదం భక్తుడు శామ్యూల్ జాన్ స్టోన్ ఆయన వ్రాసినటువంటి పాటలో అది ఎన్నటికీ మన హృదయాలను తాకుతూ ఉంటుంది. ఎంతకాలము ప్రభువా, ఎంతకాలము ప్రభువా, హౌ లాంగ్, హౌ లాంగ్, హౌ లాంగ్. సమస్యలతో కట్టుబడుతున్నావా ప్రియ విశ్వాసి? అలసిపోయావా? శక్తి లేదా? కూలిపోతూ ఉన్నావా? రాత్రంతా దుఃఖమే కనబడుతున్నదా? అయితే ఉదయకాలం పాట వస్తుంది నీలో. సాంగ్ ఆఫ్ మార్నింగ్, సాంగ్ ఆఫ్ లైట్, సాంగ్ ఆఫ్ జాయ్. మనము దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. నీ హృదయంలో ప్రశ్నలన్నింటినీ ప్రక్కన పెట్టేసేసి 2 పిటిషన్స్ దావీదు పెట్టినట్లే, 1 దేవా నాకు జవాబివ్వు, 2 నా కన్నులకు వెలుగు దయచే. మనం కూడా అడుగుదాం. అప్పుడు 3వ భాగం మందవుతుంది. ఆయన మన హృదయంలో నమ్మికను ఎక్కువ చేస్తాడు, తన రక్షణను మనకు చూపిస్తాడు, మన దుఃఖాన్ని ఆయన పాటగా మార్చి స్తుతిగానంగా మారుస్తాడు. దేవుడి మాటలను మన కొరకు దీవించును గాక. ఆమేన్. దైవజనురాలు ప్రార్థనలో నడిపిస్తారు మనల్ని బానుగా. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నీతిగల మా తండ్రి మీకు స్తోత్రాలు. నీతిమంతుడా నీకు స్తోత్రాలు. నీతి న్యాయములకు కర్తవైన దేవా మీకు స్తోత్రాలు. నీవు చేసే కార్యములు అవి ఎప్పటిప్పటికీ న్యాయములను సత్యములనై ఉంటే గనుక మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మా తండ్రి మేము వెళ్ళడానికి మీరు నిర్ణయించిన ఈ మార్గం కొరకు స్తోత్రాలు. ఇది నీవు న్యాయసమ్మతంగా ఏర్పాటు చేసిన మార్గం అని మేము అంగీకరిస్తున్నాం. ఆనాడు దావీదు తన మీదున్న ఆ ప్రొలాంగ్డ్ ట్రయల్లో ఏండ్ల తరబడి తన మీద కొనసాగుతున్న ఆ శ్రమలలో, ఆ చేసింగ్, తను వెంటాడుతున్న తన ప్రాణం తీయాలని, ప్రాణహాని కలుగు చేయాలని శత్రువులు వెంటాడుతున్న పరిస్థితుల్లో ఎవ్వరికీ చెప్పుకోలేక నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలోనే తన హృదయాన్ని కుమ్మరించుకున్నాడు. ప్రభా, ఎన్నాళ్ల వరకు మరచెదవు, నిత్యము మరచెదవా? నా మనసులో ఉన్న ఈ చింత పోదా? నా హృదయంలో ఉన్న దుఃఖం తీరదా? నా శత్రువులు నా మీద అతిశయించడానికి వీలున్నదా అని ప్రభా నీ దగ్గరే తన మనసంతా కుమ్మరించుకున్నాడు. ప్రభా, మేము కూడా అటువంటి అనుభవంలోకి రావడానికి సహాయించి, మా ప్రశ్నలు, మా అనుమానాలు, మా భయాలు అన్నీ నీ దగ్గర ఎంతో మనసంతటితో వాటిని వెళ్ళబుచ్చుకోవడానికి సహాయించి, అప్పుడే మా ప్రశ్నలను నీవు ఒక ఆరాధనగా, ఒక స్తుతిగా, ఒక కృతజ్ఞతగా మార్చే దేవుడు అని, నీ ద్వారానే, నీ ఆత్మ ద్వారానే మాకు ఒక భరోసా దొరుకుతుందని మా జ్ఞాపకం చేశావు. నువ్వు మాకు ఉత్తరం ఇచ్చే దేవుడు అని, నువ్వు మా కనులకు వెలిగించే దేవుడు అని, మరణ నిద్ర నొందకుండా మమ్మల్ని ఆపు చేసే దేవుడు అని మా జ్ఞాపకం చేశారు. ప్రభా, మీకు స్తోత్రాలు తండ్రి. మీ కృపను మాకు సమృద్ధిగా దయచేయండి తండ్రి. ఆనాడు దావీదుకి ఎంత కృపనిచ్చావు, అతని నుండి నా కృపను బొత్తిగా ఎడము చేయనని చెప్పావు. ప్రభా, నా కృప నీకు తోడుగా ఉండునని దావీదుకు వాగ్దానం చేశావు.
నీ కృపను బట్టే దావీదు ఆ గడ్డు దినాలను దాటగలిగాడు. ప్రభా, ఇప్పుడు మాకున్న ఈ గడ్డు పరిస్థితుల్లో కూడా నీ సమృద్ధి అయిన కృపను మాకు అందించండి తండ్రి. నీ కృప మీద ఆధారపడడానికి, నిన్ను ఆనుకోవడానికి, నీ కృప యందు నమ్మిక ఉంచడానికి మాకు సహాయం చేయండి. ఈ కరోనా వైరస్ యొక్క మా తండ్రి నాయన ఆ భారీ మా తండ్రి బాధ, భయము ఎంతకాలం కొనసాగుతుందో మాకు తెలియదు మా ప్రభా. భవిష్యత్తు అర్థం కాని పరిస్థితుల్లోనికి మేము వెళ్ళిపోయాం. ఈ పరిస్థితుల్లో మా ప్రభా కేవలము మీ వైపే మేము చూస్తున్నాం. ఎంతకాలము ఎందాకా అది మాకు తెలియదు, కానీ అది ఎంతకాలమైనా, అది ఎందాకా వెళ్ళినా నీ కృప మమ్మల్ని బలపరుస్తుందని, నీ కృపను మా నుంచి తీసివేయవని హృదయపూర్వకంగా నమ్ముతున్నాం ప్రభా. సంఘంగా, కుటుంబాలుగా నిన్ను ఆనుకుంటున్నాం మా ప్రభా. మమ్మల్ని పోషిస్తావని, మమ్మల్ని సంరక్షిస్తావని, మమ్మల్ని నడిపిస్తావని, మమ్మల్ని విడిచిపెట్టవని, నీవిచ్చిన రక్షణలో మమ్మల్ని కొనసాగింప చేస్తావని మేము హృదయపూర్వకంగా నమ్ముతున్నాం ప్రభా. మీ సహాయాన్ని మాకు సమృద్ధిగా దయచేయండి. భవిష్యత్తును గురించిన ప్రశ్నల్లో నుంచి బయటకు వచ్చి గతంలో నీవు చేసిన మహోపకారాలను జ్ఞాపకం చేసుకుంటూ వాటిని మేము మరిచిపోక, వాటిని బట్టి మేము మిమ్మల్ని స్తుతిస్తూ దేవా మేము ముందుకు సాగి వెళ్ళడానికి ధైర్యంగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఎలాగో తన ప్రశ్నలు తనను ఆరాధనలోనికి, కీర్తనలోనికి, స్తుతిలోనికి నడిపించిందో, ఈరోజు మేము కూడా నిన్ను ప్రశ్నిస్తూ, కనబడిన వారందరినీ ప్రశ్నిస్తూ, మా హృదయాల్లో ఉన్న ప్రశ్నలకు జవాబుల కొరకు చుట్టూరా వెదకటము మాని నిన్ను స్తుతించడంలో, నిన్ను కీర్తించడంలో మేము నిమగ్నమై ఉండడానికి సహాయం చేయండి. మా నోట మీ పాట ఉంచండి ప్రభు, మా నోట మీ స్తుతి ఉంచండి ప్రభు. మా కన్నులు నీ మేళను చూడాలి, నీ ఉపకారాలను చూడాలి, నీ విశ్వాస్యతను చూడాలి ప్రభు. నాకు సహాయం చేయండి, మాకు సహాయం చేయండి ప్రభు. నీ మీద, నీ కార్యముల మీద మేము దృష్టి నిలిపి నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నీవిచ్చే వెలుగు చొప్పున ముందుకు సాగి వెళ్ళడానికి సహాయం చేయి. ఈ దినం మాతో మాట్లాడే ప్రభా, నీకు స్తోత్రాలు. మా పరిస్థితులకు అనుకూలంగా మమ్మల్ని హెచ్చరిస్తున్నావు ప్రభా, మీకు స్తోత్రాలు. నిబ్బరమైన మనస్సు మాకు దయచేయండి, విశ్వాసంతో కొన్ని హృదయాలు మాకు దయచేయండి. అవిశ్వాసము, సందేహాలు, అనుమానాలు మా హృదయంలో ఏమాత్రము చోటు చేసుకోకుండా సహాయం చేయి. సంఘాన్ని బలపరచండి, సంఘాన్ని భద్రపరచండి. అయా, నీ పేరు పెట్టుకున్న వారు ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఎవరు ఏ రకమైన విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, గడ్డు కాలాల్లో ఉన్నారో, వారిని దయతో మీరు ఆదుకోమని ప్రార్థన చేసుకుంటున్నాను ప్రభా. ఆనాడు గోషెన్ దేశంలో ఉన్న ఇశ్రాయేలీలకు నువ్వు ఇచ్చిన అసమానమైన భద్రత ఈనాడు ప్రపంచ దేశాల్లో ఉన్న నీ బిడ్డలకు మీరు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఈ దినాల్లో మేము నేర్చుకోవాల్సిన గుణపాఠాలు మేము నేర్చుకోవడానికి, మా దేశం కోసం, మా దేశం యొక్క మా తండ్రి తిరుగుబాటు కోసం నీ సంధిలో మేమందరము ఎలుగెత్తి ప్రార్థన చేసి మా దేశం మీదకి వచ్చే గొప్ప కీడును, విపత్తును అడ్డుకోవడానికి సహాయం చేయి. ఆనాడు అబ్రహాము నీ సంధిలో చేతులెట్టి ప్రార్థించడం ద్వారా లోతు కుటుంబాన్ని నువ్వు రక్షించావు ప్రభా, విడిపించావు ప్రభా. ఈనాడు మేము కూడా మా దేశానికి, ప్రపంచ దేశాలకు నీ పేరు పెట్టుకున్న వారు ఉప్పులాగా మేము పనిచేయడానికి సాయం చేయి. మా ఉప్పు సారవంతమైనది ఉండటానికి సాయం చేయి. ఉప్పు ఎలాగో చెడిపోకుండా ఆపిందో మా దేశాలు చెడిపోకుండా, అయ్యా శవాల గుట్టలుగా ఇక మారిపోకుండా ఇకనైనా మా ప్రభా మా ప్రపంచ దేశాలను మేము రక్షించుకోవడానికి మమ్మల్ని మీరు ఇంకను బలపరచమని, లేవనెత్తమని ప్రార్థన చేసుకుంటున్నాను ప్రభా. మాకు సహాయం చేయి. నీ కృపను మాకు మెండుగా దయచేయి. మీ ఆత్మ కార్యములు మా మధ్యలో మీరు జరిగించండి. మీ నామాన్ని మీరు మహింపరచుకోండి. మీకే వందనములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటూ ఈ మాటలు మా హృదయంలో ఈ రోజంతా నిలిచి ఉండడానికి, మేమే పని చేసుకుంటున్నా పదే పదే ఆలోచించుకుంటూ
నీ వైపు చేతులెత్తి, నీ వైపు కన్నులెత్తి, మనసెత్తి ప్రార్థిస్తూ రావడానికి సహాయం చేయమని నీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించుకుంటూ మాట్లాడుతూ ఉన్నా, మమ్మల్ని నడిపిస్తూ ఉన్నా యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంగమునకు తోడై ఉండును గాక. ఆమేన్. మళ్ళా రేపు ఉదయకాలం మనం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని బలపరుచుకుంటారు. ఆమేన్.